కరోనా టైంలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. కరోనా టైం అది. చాలా జాగ్రత్తగా వినండి కదా. ఇటువంటి మాటలు మనం చాలా జాగ్రత్తగా వింటాం. చెవులు ఎక్కడున్నా సరే, ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా సరే, ఈ మాటలు వచ్చేటప్పటికి మన చెవులు మన దగ్గరకు వచ్చేస్తాయి. చాలా జాగ్రత్తగా వినండి. కరోనా టైం అది. కరోనా టైంలో ఇంచుమించుగా ఒక మంచి గ్రామం 200 ఇల్లులు ఉంటాయండి. ఎన్ని ఇల్లులు ఉంటాయి మన ఊర్లో? ఎన్ని ఇల్లులు ఉన్నాయి? ఎన్ని ఇల్లులు ఉన్నాయి చెప్పండి. 300 ఉంటాయా? మన పల్లెలో చెప్పండి. 300. వెరీ గుడ్. ఆ పల్లెలో 200 ఇల్లు. 200 ఇళ్లలో కూడా ఈ భార్యాభర్తలు, పిల్లలు లేరులే కానీ చాలా భక్తి కలిగినట్టు వారండి. చాలా భక్తి కలిగినట్టు వారు. కరోనా టైంలో మనకి మన పాస్టర్ గారు 4 గంటలకు ప్రార్థన పెట్టొచ్చేమో కానీ ఆనాటి కాలంలో ప్రార్థన జరుపుకోవడానికి ఖాళీ లేనటువంటి సమయాలు. ఎందుకంటే ప్రతి చోట రెడ్ అలర్ట్ పెట్టేశారు, ఆరెంజ్ అలర్ట్ పెట్టేశారు, ఎల్లో అలర్ట్ పెట్టేశారు. ఎక్కడ చూసినా సరే ఎక్కడికక్కడ దారులన్నీ కూడా మూయబడిపోయి. కానీ వీళ్ళు ప్రార్థన చేయకుండా ఉండలేరే, ప్రార్థనకి పోలేకుండా ఉండలేరే. ఏం చేయాలని పాస్టర్ గారికి ఫోన్ చేశారంటే, అయ్యా ఈరోజు ఆదివారం కదా, ఎన్నింటికి పెడతారు? 3ంటికి పెడతారా? 12ంటికి పెడతారా? 5ంటికి పెడతారని ఫోన్ చేసినప్పుడు, అమ్మా మన ఏరియాలో అసలే ఇంచుమించుకు మీరు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి రావాల్సినటువంటి పని లేదు, ఇళ్లలోనే కూర్చోండి, ప్రార్థన చేసుకోండి అని చెప్పి దైవజనుడు చెప్పాడు. ఆదివారం చక్కగా మనలాగే ప్రార్థన అయిపోయిందండి. ప్రార్థన అయిపోయిన తర్వాత భర్త అంటున్నాడంటే, ఏమే బయటికి పోయి చాలా కాలమైంది కరోనా వల్ల, తినడానికి ఏమైనా తినాలనిపిస్తుంది, చక్కగా ఏమైనా చపాతీలు చేసి పెట్టా అన్నాడంట. ఏమన్నాడు? చపాతీలు చేసి పెట్టా అంటే ఏమన్నంట, అయ్యా నా వల్ల కాదు, నువ్వు ఒక పని చేయి, నేను ఒక పని చేస్తాను. నువ్వేం చేయాలి? పిండి బాగా పిండి కలుపు, నేనేం చేస్తాను, రొట్టెలు చేసి కాల్స్తాను అన్నమాట. ఇవన్నీ చేయగా దేవుని బిడ్డరా, ఆయన బాగా పిండి పిసికి పెట్టాడు, ఏమో బాగా చపాతీలు చేసి కాల్చింది. ఎన్ని చపాతీలు వచ్చినాయి అంటే, ఎన్ని వచ్చినాయి? 5 వచ్చినాయి. ఈ 5 మగ ఆయన అంటాడు, నాకు 3, నీకు 2. ఏమనిద్దంట, నేను దాన్ని చపాతీలుగా చేసి కాల్చి కడితే నాకు 2 అయింది, నీకు 3 అయింది. నాకు 3, నీకు 2 అన్న. నాకు 3, నీకు 2. సరే, మన ఇద్దరం ఒక పందెం కట్టుకో. ఏం పందెమో తెలుసా? మనం ఎవడు బలకరించినా కూడా పలకూడదు, ఎవడు మాట్లాడినా కూడా మాట్లాడు. ఎవడైతే ముందుగా మాట్లాడతాడో వాడు ఓడిపోయినట్టు, వాడికి 2, మిగతా వాళ్ళకి 3 అన్నారు. ఇప్పుడు ఏం జరిగిందంటే, అసలే కరోనా టైం కదా, పొద్దున ఎప్పుడో చేసుకున్నారు, తిందామని ఆశ. ఇద్దరు ఈ మాటల మీద పోటీ కట్టారు కదా. ఏం పోటీది? మాట్లాడకూడదు ఎవరితో కూడా. తలుపులు వేసుకున్నారు, చక్కగా ఇంట్లో పనుకున్నారు. ఎవడ మంచం మీద వాడు పనుకున్నాడు, భార్య మంచం మీద భార్య, భర్త మంచం మీద భర్త, ఇద్దరు పనుకున్నారండి. కొంతమంది ఉంటారు కదా చుట్టుపక్కల వాళ్ళు, వీళ్ళు భక్తి పరులు కదా, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కదా, నైట్ 9 అవుతున్నా సరే ఏంది ప్రార్థన వినపడట్లేదు, పాటలు వినపడట్లేదు అని ఒకసారి వచ్చి తలుపు తట్టిపోయాడంట. తలుపు దాడుతున్నా సరే ఇద్దరు ఒక మంచం మీద పనుకున్నారు కదా, మొహాలు చూసుకుంటున్నారులే కానీ పలకట్లేదు. మొహాలు అయితే చూసుకుంటున్నారులే కానీ పలకట్లేదు. 9 దాటింది, నైట్ 12ంటికి వచ్చారు. 12ంటికి వచ్చి తలుపులు దాడుతున్నారంట. అరే ఎప్పుడు పాటలు వాక్యాలు గట్టి వినిపించే ఇల్లులో ఏందిరా సైలెంట్ అయిందిరా, అసలు వీళ్ళు భక్తి పరులు రా బాబు అని చెప్పి ఇతరులు అనుకున్నారంట. ఈ వార్త చిన్నగా ఊరంతా తెలిసిపోయిందండి. అబ్బాయి, మన ఊరిలో ఉండే ఒకే ఒక్క భక్తి కుటుంబం ఏమైంది, అరే మాట్లాడట్లేదు, కరోనా వచ్చి చనిపోయారా అని చెప్పి ఊరంతా తెలిసిపోయింది.
ఊరంతా తెలిసిపోయింది. ఏం చేయాలో తెలియక ఆ ఊరు పెద్దని పిలిస్తే ఇంకేం చేస్తాం అబ్బాయి, చేసేది ఏముంది, తలుపులు పగలగడుతున్నావు కూడా ఇల్లు చూసుకోవట్లేదు. తలుపులు పగలగొడుతున్నా సరే ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటున్నారులే కానీ పలకట్టలేదు, మాట్లాడలేదు. చూడండి, చాలా భక్తి పరులు, చాలా మంచి కుటుంబం. వాళ్ళు అనుకున్నారు అబ్బాయి అసలే కరోనా కాబట్టి ఏం చేయాలి, బ్లీచింగ్ ఒంటికి ఇంటికి అంతా మాస్కులు ఎక్కడికాడ దిట్టంగా కట్టుకొని ఏదో ఒకటి అయితే అయిందిలే అని చెప్పి ఫాస్టర్ గారికి ఫోన్ చేశారంట. ఫాస్టర్ గారి కదా, వీళ్ళు భక్తి పరులు కదా, ఎందులో తీసుకుపోవాలి, పెట్టెల్లో తీసుకుపోవాలి. కానీ పాస్టర్ గారికి ఫోన్ చేస్తారు. పాస్టర్ గారికి ఫోన్ చేశారయ్యా, మీ మందిరానికి వచ్చి 50 కిలోమీటర్ల నుంచి మీ మందిరానికి వచ్చి ఒకే ఒక కుటుంబం కరోనాతో చచ్చిపోయారయ్యా. ఆ పాస్టర్ గారు చాలా బాధపడ్డాడయ్యా. అసలే మా ఏరియాలో రెడ్ అలర్ట్ ఉంది, బయటకు వస్తే మరలా నేను లోనకి రాలేను. కావాలంటే నా వంతుగా మా విశ్వాసులందరినీ కూడా ఫోన్లు చేసి ఎంతో కొంత కూడబెట్టయ్యా నేను మీ దగ్గరికి పంపిస్తాను. ఏంటిది, డబ్బులు ఎందుకు, మిగతా కార్యక్రమం ఉంది కదా, ఆ కార్యక్రమం చేయించండి అయ్యా అని చెప్పి పాస్టర్ గారు చెప్పి ఫోన్ పెట్టేశాడు. వీళ్ళకేం చేయాలో అర్థం కావట్లేదు. పెట్టిలా ఇప్పుడు పెట్లు చేసేవాడు ఎవడు ఉన్నారా, పాడి కట్టనరా అన్నారు. 2 పాడలు కట్టారండి, భర్తకి భార్యకి 2 పాడలు కట్టారు. తలుపులు బద్దలు కొట్టారు, ముక్కులు గిక్కులు అన్నీ కూడా గట్టిగా మూసుకొని దుప్పట్లతో సహా తెచ్చి పాడి మీద పనుకోబెట్టారు. ఏం చేశారు, దుప్పట్లతో తీస్తున్నా సరే వీళ్ళు చూసుకుంటున్నారులే కానీ మాట్లాడట్లా. చాలా భక్తి పరులు, చాలా ఓర్పు పొందేలలో చూడండి. అస్సలు తీయట్లేదంట, కళ్ళు చూసుకుంటున్నారు, కళ్ళు తెరిచి, కానీ మాట మాత్రము. ఇంకా మనోళ్ళు పాడి కట్టారంటే ఇంకా ఆటోమేటిక్గా గులామని ఇంక మరి ఎక్కువగా బ్లీచింగ్ వేస్తాను. ఎందుకని, కరోనా కదరా, ఇది మనకు కూడా అంటిద్రా అని చెప్పి బ్లీచింగ్ వేస్తాను. బ్లీచింగ్ చల్లుతా ఉన్నారు, పూలు చల్లుతా ఉన్నారు, గులాం చల్లుతా ఉన్నారు. ఎట్టకేలకండి వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారండి, శ్మశానానికి వెళ్ళారండి. ఎక్కడికి వెళ్ళారు, శ్మశానానికి వెళ్ళారు. అబ్బాయి కరోనా వచ్చింది కాబట్టి వీళ్ళని కాల్చడమే న్యాయం. ఏం చేయాలి, కాల్చాలి రే, బోడ్చి పెట్టామంటే మరలా మనకు దొరికింది, మనకంటిద్ది కాబట్టి వీళ్ళని ఏం చేద్దాం, కాల్చాలి. ఇక్కడ దాకా పాపం వాళ్ళని ఊరేగిస్తా, డప్పులు కొడతా, వాయిద్యాలు వాయిస్తా, డ్యాన్సులు వేసుకుంటా మోసుకొని వస్తున్నా. వీళ్ళిద్దరు చూసుకుంటున్నారులే కానీ మాట్లాడట్లేదు. ఏమైందిరా, వీళ్ళిద్దరు అదే ఆలోచనలో ఉన్నారు. ఈలోపు ఆ శ్మశానాల్లో శవాలు రాక వాళ్ళు అప్పటికే అల్లాడిపోతున్నారేమో. 5 కాసుకొని ఉన్నారంట. ఎంతమంది, అయ్యా మాకంటే అని చెప్పి 5 ఎగబడతా ఉన్నారు. వీళ్ళు కూడా చాలా దూరం, చాలా ప్రయాసపడి, చాలా డబ్బు అంతా కూడా ఖర్చు చేసి ఎంత హంగామా చేసి తీసుకుని వచ్చాం. ఇంతటితో మా పని అయిపోయిందయ్యా, ఎంత కావాలో చెప్పండి, డబ్బులు ఇచ్చేస్తాం, వీళ్ళని మీరే కాల్చి పడేసిండ్రా అన్నారు. తీరా వాళ్ళు కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద కూడా ఇద్దరిని తీసుకోరు. అబ్బాయి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. 5 ముందు మగోడిని కాల్చాలా, ఆడవాళ్ళని కాల్చాలా? బాయ్ ఇంటికి పెద్దోడు మగోడు కాబట్టి అయ్యా మగోడిని కాల్చాలి. ఆ రోజు కిరసనాయిలు కదా పోసేది, కిరసనాయిలు కూడా అందుబాటులో లేక పెట్రోల్ తెచ్చారంట. పెట్రోల్ తెచ్చి ముందుగా మగాయన్ని వనుకోబెట్టారు, అన్ని ఊడ్ చేశారు. పెట్రోల్ మొత్తం ఉక్కని వచ్చిందిరా, కాళ్ళ దగ్గర పోద్దాంరా అని చెప్పి కాళ్ళ దగ్గర పోసారు. కాళ్ళు దగ్గర పోసేటప్పటికి నిప్పంటించేటప్పటికి లెగమని లెగిసాడు. కాలిపోతుంది అమ్మో, అయ్యో అని చెప్పి లెగిసేటప్పటికి ఈమె వెంటనే లెగిసేదంట, నాకు 3 నీకు 2 నాకు 3. వీళ్ళు విశ్వాసులు కాదు, పిశాసులురా బాబు, వీళ్ళు మనల్ని 5 పచ్చుకుంటున్నారా అన్నారంట. వీళ్ళు
ఈ 5 కాటి కాపుల్ని పంచుకున్నారంట. ఈ ఆడ దైవేంద్ర ఎన్ని కావాలంటుంది? 3 కావాలంటుంది. మగదయ్యానికి 2 ఊరు ఇల్లు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు వీళ్ళు అని చెప్పి వాళ్ళు అనుకొని అక్కడి నుంచి పారిపోయారు. పారిపోయేటప్పటికి 2 భార్యాభర్తలు చేయి పట్టుకొని ఆ ముక్కుల్లో నోటుల్లో ఉన్నటువంటి ఆ బ్లీచింగ్ అంతా దులుపుకుంటా చేయి పట్టుకుంటా పోతా ఉన్నారంట. ఎక్కడికి? ఇంటికి. అయిపోయింది కదా. ఏమైపోయింది? చపాతీలు కావాలి, నాకు 3, నీకు 2, నువ్వు ఓడిపోయావు, నీకు 2, నాకు 3. ఈలో ఊర్లోనికి వచ్చేసారు. ఊర్లో వాళ్ళ కాటి కాపర్లను అడుగుతున్నారంట, ఎరబ్బాయిలు అప్పుడే కాల్ చేశారా? మీరు తెచ్చింది విశ్వాసులు కాదయ్యా, మీరు ఎక్కడ పిశాసులను పట్టుకొచ్చారు. వాళ్ళు లేచి దయ్యాల్లాగా లేచి మమ్మల్ని లెక్కేసుకున్నారు. మాకు 3 అంటుంది ఆడదయ్యం, మగదయ్యం ఏమో 2 అంటుంది, మాకు వద్దయ్యా అని చెప్పి వచ్చేసి లోపు చిన్నగా 2 భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఊర్లోకి వచ్చేసారు. ఏమైందిరా మీ ఇద్దరికి? అరే కనీసం తలుపులు వద్దలు కడుతున్నాలన్నా లేచి మాట్లాడలేదు. ఎంతగా తీసుకొని పోయావు ఏంద్రా మీ పని అంటే చూడండి, తినే విషయంలో ఎంత ఓర్పు ఉందో. భక్తి పరులు మళ్ళీ ఎంత భక్తి అంటే పోయి శవాన్ని కాలుతున్నా సరే లేకపోతే. ఈరోజు నేనంటాను దేవుని బిడ్డరా, ఒక చిన్న దేని దగ్గర చపాతి, నేనంటాను 5వ చపాతి 2 సగాలు వేసుకుంటే పోయేది. అవునా కదా? 2 సగాలు చేసుకుంటే పోయేదానికి చపాతీ కావాల్సిందే అని చెప్పి అన్ని రాదంతాలు చేశారు. ఈరోజు అన్ని విషయాల్లో ఓర్పు మనలో ఉంటుంది, కుటుంబ విషయాల్లో. కానీ దేవుని విషయాల్లో మాత్రం మనలో ఓర్పు లేదండి. ఓర్పు చాలా అవసరం. ఓర్పు నీ స్థితిని, నీ పరిస్థితిని ఏం చేస్తాయంటే మారుస్తాయి. ఓర్పు మనకు చాలా ప్రాముఖ్యం. ఒక చిన్న చపాతీ దగ్గర 2 భార్యాభర్తలు ఎంత పట్టుదలగా ఉన్నారు, ఎంత ఓర్పు కలిగి ఉన్నారు. ఈరోజు నేను అంటాను, దేవుని విషయంలో నువ్వు ఎంత ఓర్పు కలిగి ఉండాలో ఆలోచించి. యోసేపు జీవితంలో ఎంత ఓర్పు అంటే, నిందలు వేశారు, చేయకపోయినా అన్నదమ్ముల ద్వారా ఎన్నో ఇబ్బందులు, తను పుట్టినది మొదలుకొని తన ఒక స్థితిలోనికి వచ్చేంత వరకు కూడా తన జీవితాంతం కూడా ఎన్నో బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంది. అయినా సరే ఎక్కడైనా సరే లొంగుతాడేమో అని చెప్పి యోసేపును చూస్తే యోసేపు జీవితంలో ఎక్కడా లొంగలేదండి. ఎక్కడైనా లొంగాడా? ఈరోజు నీవు నేను చిన్న విషయాలకు లొంగిపోతావు. చిన్న విషయాల దగ్గర మనలో ఉన్నటువంటి భక్తి పోతా ఉంది, పాపం వచ్చేస్తా ఉంది, చెడు వచ్చేస్తా ఉంది. నువ్వు ఎట్లా ఫలిస్తావు? దేవుడు అడుగుతా ఉంటాడు, ఇదిగో నా కోసం నువ్వేం చేసావు, ఏం ఫలించావు, ఎంతమందిని తెచ్చావు, ఎన్ని ఆత్మలు కూడబెట్టావు అని చెప్పి దేవుడు నిన్ను అడిగితే ఏంటి మన దగ్గర సమాధానం? ఒకసారి ఆలోచన చేయి. ఈరోజు క్రైస్తవులమైనటువంటి మన జీవితాల్లో ఓర్పు చాలా ప్రాముఖ్యం. ఎవరిలాగా? వాళ్ళిద్దరిలాగా ఉంటారు. మీలో భార్యాభర్తలు ఎవరైనా? మీకు వందనాలు చెప్తున్నా, అట్లా ఉండొద్దు. 5 చపాతీలు వస్తే చెరు సగం చేసుకొని తినండిలే కానీ దానికోసం పట్టొద్దు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా.